SBI PO prelims explanation. Model test number 799. 799. Quantitative aptitude question number 31 onwards. 31. Question number 31. A jar contains a mixture of apple juice and vinegar in the respective ratio of 3:2, respectively. A jar contains a mixture of apple juice and vinegar in the respective ratio of 3:2. Some quantity of mixture was taken out and 8 liters of vinegar was added to it. If the resultant quantity of vinegar in the mixture was 4 liters more than the initial quantity of vinegar. This is very important. If the resultant quantity of vinegar in the mixture was 4 liters more than the initial quantity of vinegar, but some quantity of mixture was taken out. So initial apple juice and vinegar 3:2 ratio lo unnai. Some quantity of mixture was taken out. 8 liters of vinegar was added. అంటే అడిషనల్గా ఇనీషియల్గా 3:2 రేషియోలో యాపిల్ జ్యూస్ అండ్ వెనిగర్ ఏవైతే ఉన్నాయో 3:2 రేషియోలో అడిషనల్గా 8 లీటర్స్ ఆఫ్ some quantity of mixture was taken and 8 liters of vinegar was added. If the resultant quantity of vinegar in the mixture was 4 liters more than, యాక్చువల్గా 8 liters యాడ్ చేసాం కాబట్టి వెనిగర్ ఏమి డిడక్ట్ అవ్వకుండా ఉండంటే అంటే సమ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాస్ టేకెన్ అన్నాడు కదా, క్వాంటిటీ ఏమీ తీయకుండా ఉంటే ఇనీషియల్ క్వాంటిటీకి వెనిగర్ 8 లీటర్స్ యాడ్ చేశాడు కాబట్టి ఫైనల్ క్వాంటిటీ కూడా 8 లీటర్స్ మోర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ వెనిగర్ ఇన్ ద మిక్చర్ వాజ్ 4 లీటర్స్ మోర్ దాన్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వెనిగర్. అంటే ఇప్పుడు మనం 8 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత కూడా 4 లీటర్సే మోర్ ఉంది. 8 లీటర్స్ మోర్ ఉండాల్సింది 4 లీటర్సే మోర్ ఉంది అంటున్నాడంటే సో క్వాంటిటీ డిడక్ట్ అయింది. సమ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్ అన్నాడు కదా, దాంట్లో డిడక్ట్ అయిన క్వాంటిటీ ఎంతంటే 2 పార్ట్స్ వెనిగర్. ఇది యాపిల్ జ్యూస్ అండ్ దిస్ ఇస్ వెనిగర్. 2 పార్ట్స్ 4 లీటర్స్. 4 లీటర్స్ ఇది అయితే ఇది 6 లీటర్స్ అవుతుంది. 6 లీటర్స్ అయితే ఇనీషియల్ క్వాంటిటీ 10 లీటర్స్. దర్ఫోర్ అదే అడుగుతున్నాడు, వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద జార్. ఇనీషియల్ క్వాంటిటీ ఎంత తీసాడు, దర్ఫోర్ 10 లీటర్స్ ఆఫ్ మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్. వెరీ క్లియర్ దట్. అసలు ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. A jar contains a mixture of apple juice and vinegar in the respective ratio of 3:2 respectively. Apple juice, vinegar 3:2 రేషియోలో ఉన్నాయి. Some quantity of mixture was taken. దాంట్లోంచి కొంత క్వాంటిటీ తీసాడు. 8 లీటర్స్ ఆఫ్ వెనిగర్ వాజ్ యాడెడ్. 8 లీటర్స్ వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఇఫ్ ద రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ వెనిగర్ ఇన్ ద మిక్చర్ వాజ్ 4 లీటర్స్ మోర్ దాన్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వెనిగర్. సో 8 లీటర్స్ యాడ్ చేశాడు కాబట్టి 8 లీటర్స్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేస్తే 8 లీటర్స్ మోర్ ఉండాలి, కానీ 4 లీటర్సే మోర్ ఉంది. అంటే ఇందాక డిడక్ట్ చేసిన దాంట్లో 4 లీటర్స్ వెనిగర్ డ్రై అయి ఉండాలి. అంటే 2 పార్ట్స్ 4 లీటర్స్ డ్రై అయితే 3:2 రేషియోలో ఉన్నాయి. 2 పార్ట్స్ 4 లీటర్స్ డ్రై అయితే 3 పార్ట్స్ 6 లీటర్స్. అంటే టోటల్ మనం డ్రా చేసిన క్వాంటిటీ ఇనీషియల్ క్వాంటిటీ వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద జార్ 10. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 32. A says was 12 years more than, sorry, A says 12 years ago was equal to C says 2 years ago. A says 12 years ago. A says 12 years ago that was equal to C says 2 years ago. 2 years ago. A says 12 years ago. A's present is A. 12 years ago A minus 12. C's present is C. 2 years ago C minus 2. A says 12 years ago was equal to C says 2 years ago. The respective ratio between B's present is and C's present is B and C are in the respective ratio of 6:7 అని చెప్తున్నాడు. అంటే 6x 7x. These are the representatives of B and C. If B is 16 years younger to A, B is 16 years younger to A అంటే A is equal to 6x plus 16. B is 6x 16 years younger కాబట్టి B కి 16 years యాడ్ చేస్తే ఏ వస్తాడు. B is 16 years younger to A. Therefore మనం ఇప్పుడు ఏ ప్లేస్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ A మైనస్ ఈ C ఇటువైపుకి వస్తే A మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 12, ఇటువైపుకి వస్తే A మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 10. A మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 10లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 6x plus 16 minus C is 7x is equal to 10. Therefore, minus x అటెప్కి వెళ్తే x is equal to 6. x is equal to 6. x is equal to 6 అయితే B says చూడండి A says ఎంత అంటే ఇప్పుడు వాట్ విల్ బి A says 8 years hence అని అడుగుతున్నాడు. 8 years hence అంటే సో ఇప్పుడు A says present is 6x plus 16. 8 years hence అంటే that is 6x plus 24. 6x plus 24. x is equal to 6 సబ్స్టిట్యూట్ చేస్తే
x is equal to 6 substitute చేస్తే 6x 36 plus 24 60. Therefore A says 8 years hence will be 60. A's present age is 6x plus 16. 8 years hence అంటే 6x plus 24. 6x plus 24 is 60. Third option is the answer. Next one. 33. Tom availed a 20% discount on the market price while buying an article. He spent 60% for its repairs. And he sold it for rupees 648, thereby earned a profit of 8% on his cost price. What was the original market price of the article? Market price calculate చేయమంటున్నాడు. Market price we don't know. Market price దాని మీద 20% discount వచ్చింది. 20% discount అంటే 4/5. Tom availed 20% discount on the market price while buying an article. This is the cost price. He spent 60 rupees for his repairs. And this is the cost price plus repairs, total cost price. And then sold it for 648, thereby gained 8%. And దీని మీద 8% వచ్చింది. 8% gain అంటే 108%, 108% అంటే 20. So 108 by 100 is equal to 648. 648. ఈ 108 exactly 6 times అంటే 600. అంటే market price into 4/5 of market price is equal to 600 minus 60, 540. 540 అంటే 4 దీంట్లో 135. 135 5s are market price. Market price is equal to 135 5s are 675. So 540 plus 135 kalipali. 540 plus 135 is 675. Therefore, the market price of the article is third option, 675. Next. The height of a triangle is equal to the perimeter of a square whose diagonal is 6√2. Perimeter of a square into diagonal, that is 6. 6 4s are 24. The height of a triangle is equal to the perimeter of a square whose diagonal of a square is √2a. A is equal to 6 ఇక్కడ. Diagonal ఇచ్చాడండి. Diagonal d is equal to 6√2. Diagonal d is equal to √2a. Therefore, a is equal to 6. And the perimeter of a square 4a is equal to 24. This is the height of the triangle. The height of the triangle is equal to perimeter of a square whose diagonal is 6√2, and the base of the same triangle is equal to the side of a square whose area is 676. 676 and 26. Therefore 26 and the base of the triangle, area of the triangle చెప్తున్నాడు. Area of the triangle is 676. So that is area of the triangle a square is equal to 676 అయితే a is equal to 26. That is the base of the triangle. Then for what is the area of the triangle? Area of the triangle అంటే half base into height. Base into height. Half base into height అంటే 26 into 24. 26 24. 25 square 625 minus 1 624. 624 by 2 312. Therefore 312 first option is the answer. Square meters. That is the area. Next 35. 35. Arya kept aside 25% of monthly salary in her bank account as savings. She spends 40% of her remaining salary on various expenditures, but distributed the remaining to her mother and one sister in the respective ratio of 3:2. Her mother received 1800 more than her sister. How much did Arya keep aside for savings? Yeah. So keep aside for savings. Arya kept aside 25% of the monthly salary in her bank account as savings. 25%. Savings 25%. Okay. Arya kept aside 25% of the monthly salary in her bank account as savings. She spends 40% of the remaining. Remaining salary is 75. 75 లో 40%, 2/5, 30 on various expenditure. On various expenditure 30%. 30%. And the distributed the remaining to her mother and sister. Mother and sister ki distribute చేస్తుంది. ఇక్కడికి 55% అయిపోతే remaining 45. 45% 3:2 ratio 5 parts and 27% and 18% mother and sister. Her mother received 1800 more than her sister. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 9%. ఆ 9% చెప్తున్నాడు. 9% is equal to that is 1800 rupees. Then how much did Arya keep aside for savings? Savings 25% ఎంత? 25%, 9 2s are 18, 25 2s are 50. Therefore 5000 is the answer. Fourth option is the answer. 36.
36 data sufficiency. Sorry, quantity 1, quantity 2. Each question below contains a statement followed by quantity 1 and quantity 2. Find both the quantities and the relationship between among them. Make your answer accordingly. If quantity 1, if the quantity of milk and milk in the mixture is 10 liters, then find the quantity of water. Quantity of milk in the mixture is 10 liters. Milk and water lo milk 10 liters అని చెప్తున్నాడు. 10 liters of milk. What is the quantity of water? Water quantity ఎంత? If the quantity of milk in the mixture is 10 liters, then find the quantity of water. First one. After selling it at cost price, after selling it at the cost price, milkman saves కాదు, earns అని ఉండాలి. Milkman earns 25%. 25% ఎర్న్ చేస్తున్నాడంటే, సో Q1 మాట్లాడుతున్నాం మనం. Q1 లో 25% ఎర్న్ చేస్తున్నాడు. 25% ప్రాఫిట్ వచ్చిందంటే 25% అంటే దట్ ఈస్ 25 by 100, 1/4. Then that implies అంటే మిల్క్ అండ్ వాటర్ 25% సేవ్ అయిందంటే వాటర్ అండ్ మిల్క్ దట్ షుడ్ బి మిక్స్డ్ ఇన్ ద రేషియో 1:4. బట్ ఈ 4 parts అని చెప్తున్నాడంటే 10 liters. 4 parts 10 liters అంటే 1 part 2.5 liters. Therefore the answer is 2.5 liters. That is the answer. Water quantity is 2.5. 25% gain వచ్చింది. 25% by selling the mixture at the cost price, he earns a profit of 25%. 25% profit వచ్చిందంటే 1/4 అంటే 1:4 రేషియోలో మిక్స్ చేయాలి. 4 parts 10, 1 part is 2.5. Therefore water in the mixture is 2.5 liters. Quantity 2. Quantity 2 చూస్తే quantity 2. So if the ratio of the milk and water is 5:1, milk and water ratio 5:1, 5 parts 10 liters అయితే 1 part 2 liters. Therefore milk is 2 liters. Therefore ఇక్కడ 2.5 liters వచ్చింది quantity 1 లో. Quantity 2 లో 2 liters వచ్చింది. Therefore Q1 greater than Q2. That is the answer. Q1 greater than Q2. 25% ప్రాఫిట్ వచ్చిందంటే 1/4 అండి. 1/4 అంటే అవుట్ ఆఫ్ 4 parts. This is the cost price. This is the milk price is the cost price. Water free of cost కాబట్టి ఆ 1 part 4 parts cost price అవుతుంది. 4 parts 10 liters అయితే 1 part 2.5 liters. 2.5, 2. Therefore Q1 is greater than Q2. That is the answer. Next one. 37. 37, find the original consumption అని అడుగుతున్నాడు. Find the original consumption, quantity 1. After increasing the price by 20%, a family now gets 5 kgs less on that price. 20% ఇంక్రీజ్ అంటే 100% అలా 20% ఇంక్రీజ్ చేస్తే ఇట్ బికమ్స్ 120%. ఓకే, సో 20% ఇంక్రీజ్ అయితే మనం డిక్రీజ్ చేసుకోవాల్సిన కన్జంప్షన్ ఎంత అంటే 20 రెడ్యూస్ అవ్వాలి అంటే 120. 20 అంటే మళ్ళీ ఒరిజినల్ కన్జంప్షన్ తీసుకురావాలంటే మనం ఎంత తీసుకురావాలంటే 20 రెడ్యూస్డ్ ఆన్ 120 అంటే దిస్ ఇస్ 1/6 రెడ్యూస్ చేయాలి. ఓకేనండి, 16.3%. Therefore now family gets 5 kgs less అన్నాడు. అంటే 1 part is equal to 5 kgs. 1 part 5 kgs అయితే 6 parts 30 kgs. That was the original consumption. Okay, find the original consumption. After increasing the price by 20%, a family now gets 5 kgs less on that price. ఎప్పుడైతే 20% పెంచామో దానివల్ల 5 kgs లెస్ వచ్చింది అంటాడు. 5 kgs లెస్ అంటే మనం ఇప్పుడు ఎంత పర్సెంట్ కన్జంప్షన్ తగ్గుతుందనే చూస్తే ఇక్కడ 1/6 అండి. 20 on 120, 1/6 అంటే 1 part 5 kgs అయితే 6 parts ఇంత. After increasing the price by 25%, a family increases its expenditure by 10% and gets 6 kgs less than the original consumption. After increasing అంటే ఇప్పుడు ఇక్కడ 100% అలా it increases to 25%, 125%. But the family increases its expenditure by 10%. వాళ్ళు 10% పెంచాలనుకుంటున్నారు అంటే 110%కి వస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎంతకి కన్జంప్షన్ తగ్గించాలంటే సో 15 reduced on 125. 15 reduced. Are you clear that? Yes, its consumption is decreased by 15 on 125. 15 on 125. Therefore ratio ఇందాక 20 on 120 అండి. ఇప్పుడు 15 రెడ్యూస్ చేయాలి on 125. therefore 3/25. 3/25 అంటే ఈ 3 parts 6 kgs లెస్ అని చెప్తున్నాడు. 3 parts 6 kgs అయితే ఇప్పుడు 25 parts ఒరిజినల్ కన్జంప్షన్ ఎంత అంటే 3 2s are 6, 50 kgs. therefore the answer is 50 kgs. ఇందాక 30 kgs, ఇప్పుడు 50 kgs. therefore Q1 is less than Q2. This is the answer. Q1 is less than Q2.
100%, 20% ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 20% ఇంక్రీజ్ అయితే మనం ఒరిజినల్ కన్జంప్షన్ తీసుకురావాలంటే 20 రెడ్యూస్డ్ ఆన్ 120, 20 on 120 అంటే 1/6, 1.5 kgs లెస్ అంటున్నాడు. దెర్ఫోర్ ఒరిజినల్ కన్జంప్షన్ 6 parts 30. ఇప్పుడు 100 అలా 25% ఇంక్రీజ్ అయింది. 25% ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ హ్యాస్ టు ఇంక్రీజ్ దర్ ఎక్స్పెండిచర్ బై 10% అండ్ 110 అంటే 125 నుంచి ఇప్పుడు 110 తీసుకురావాలి. 110 తీసుకురావాలి. 15 రెడ్యూస్డ్ అండ్ 125, 3/25, 3/25, 3 parts 6 kgs less అంటున్నాడు. 25 parts ఒరిజినల్ కన్జంప్షన్ 50 kgs. This is 30, this is 50, Q1 less than Q2. Next 38. 38. Find the percentage of A. 3 years before, 3 years ago, the ratio of the ages of A and B was 5:6. 3 years ago, the ages of A and B was 5:6. 5:6 అంటే 5x 6x, that is 3 years ago. 3 years hence the ratio will be 6:7. అంటే మొత్తం టోటల్ 3 years ago, 3 years hence అంటే span 6 years, 6:7. therefore cross multiplication చేస్తే you will get the 35, 36, x is equal to 6. x is equal to 6. then find the percentage of A అంటున్నాడు. x is equal to 6 వస్తే 5, ఇది 3 years ago. 3 years ago కాబట్టి percentage of A is 5x plus 3. 30 plus 3, x is equal to 6 కాబట్టి 30 plus 3, 33. That is the percentage of A. 11 years before, 11 years before, ratio of the ages of A and B was అంటే x 3x రేషియో చెప్తున్నాడండి. 11 years hence ratio becomes 1:2. అంటే 22 years. 22 years total span అండి, 1:2. therefore 2x 3x, x is equal to 22. x is equal to 22. ఇప్పుడు ఏం కావాలి మనకి? పర్సంటేజ్ ఆఫ్ ఏ. ఏ పర్సంటేజ్ అంటే x plus 11. percentage of A is equal to x plus 11. 11 years hence ago కాబట్టి ఇది. so therefore 33. therefore Q1 33, Q2 కూడా 33. therefore Q1 is equal to Q2 is the answer. therefore the answer is Q1 is equal to Q2. that is the answer. Next 39. Find the sum. If the compound interest for 2 years at 20% per annum is 1320, find the principal. 2 years 20% per annum అంటే 44% per annum. 44% for 2 years 1320 అయితే 44% 1320 అయితే 100% ఎంత? సో ఇక్కడ మనకి 3 times 3000. 44 3s are 132, 30 times. సో దీంట్లో 30 times క్యాన్సిల్ అవుతుందండి. 3000 is the principal. Quantity 2. If the amount on a sum for at compound interest 2 years, in which the rate of interest for 3 years makes a sum of 125 rupees to amounts to 216 is 2880. If the amount on a sum of rupees is if the amount ఇది జాగ్రత్తగా చూడాలి. if the amount on a sum at compound interest for 2 years is, ఇక్కడ ఉండాలి కామా, is 2880. if the compound interest on a sum for at compound interest for 2 years is 2880. ఇది వాడు చెప్తుంది. మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే in which the rate of interest for 3 years makes, ఇది మధ్యలోది, in which the rate of interest for 3 years makes a sum of rupees 125 amounts to, అంటే దీని అర్థం ఏంటంటే 125 rupees 216 3 years లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అయ్యిందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years లో ఇంత అమౌంట్ వస్తే ప్రిన్సిపల్ ఎంత? ఫైండ్ ద సమ్. The question is find the sum. If the amount on a sum at compound interest for 2 years is 2880, అమౌంట్ ఎంత వస్తే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. అమౌంట్ ఎంత అయితే ప్రిన్సిపల్ దీనికంటే తక్కువే ఉంటుందిగా. అమౌంట్ ఎంత అని చెప్తున్నాడు అంటే ప్రిన్సిపల్ దీనికంటే తక్కువే ఉంటుంది కదా. అంటే ప్రిన్సిపల్ ఈజ్ లెస్ దాన్ 2880 అనే కదా, ఇది అమౌంట్ కదా. therefore ఇది Q1, ఇది Q2. అంటే Q2 ప్రిన్సిపల్ లెస్ దాన్ దీనికంటే తక్కువ వస్తుంది కాబట్టి Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q2 అని చెప్పొచ్చు. therefore Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q2. అదర్వైజ్ సాల్వ్ చేస్తే సో 3 years లో 125 rupees 216 అయిందట. అంటే 1 plus r by 100 whole power n is equal to 125. n ఎంతంటే ఇక్కడ 3 years కాబట్టి n is equal to 3 years. 1 plus r by 100 whole cube 3 years లో 216 అమౌంట్ అయింది. ప్రిన్సిపల్ ఎంత అంటే దట్ ఈస్
125. ఇది వాడు మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ 6/5 whole cube. 6 cube by 5 cube ఇది. 6 cube by 5 cube అంటే cube get cancel. 1 plus r by 100 is equal to 6/5. 6/5 అంటే 120%. Therefore, rate of interest is 20% per annum. Are you clear that? Rate of interest is 20% per annum. సో ఇప్పుడు 20% per annum చొప్పున 2 yearsలో అమౌంట్ ఎంత అవుతుందంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 44% 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ 144%. ఆ 144% 2880 అమౌంట్ అయితే ప్రిన్సిపల్ 100% ఎంత అవుతుందంటే 2000. దేర్ ఫోర్ అంటే Q2 ఎంత వచ్చినట్టు అంటే ఇప్పుడు Q2 ఎంత వచ్చినట్టు అంటే 2000. దేర్ ఫోర్ Q1 ఈస్ గ్రేటర్ దాన్ Q2. దేర్ ఫోర్ Q1 ఈస్ గ్రేటర్ దాన్ Q2. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 40. Quantity 1, selling price, if the cost price is 24,000 and profit is cost price 100% 24,000 అయితే selling price 120% కావాలి. 120% అంటే 20% more అంటే 28,800. దీంట్లో 20%, 10% 2,400, 20% 4,800 యాడ్ చేస్తే that gives the answer. Next, selling price, if the cost price is 24,000 and shopkeeper gained 16.3%, giving a discount of 25%. డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు. బట్ మనం సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు, కాస్ట్ ప్రైస్ ఇస్తే గెయిన్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ గెయిన్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది అంటే డిస్కౌంట్తో మనకు సంబంధం లేదు. ఆర్ యూ క్లియర్ దాట్? దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, అసలు ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇక్కడ సేమ్ ఇచ్చాడు 24,000, ఇక్కడ ప్రాఫిట్ 20%, ఇక్కడ ప్రాఫిట్ 16.3% అంటే సెల్లింగ్ ప్రైస్ Q1 ఈస్ గ్రేటర్ దాన్ Q2 అని చెప్పేసి. Q1 ఈస్ గ్రేటర్ దాన్ Q2. ఆర్ యూ క్లియర్ దట్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ సెకండ్ కేసులో కాస్ట్ ప్రైస్ 24,000 అండ్ సెల్లింగ్ ప్రైస్ గెయిన్ ఎంత అంటే 16/3, 1/6 అంటే 1/6 అంటే దీంట్లో 4,000. దేర్ ఫోర్ ద సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 28,000 is the selling price. ఇక్కడ selling price 28,800, ఇక్కడ selling price 28,000. Q1 greater than Q2 is the answer. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉన్నాయి, ప్రాఫిట్ ఇక్కడ ఎక్కువ, ప్రాఫిట్ ఇక్కడ తక్కువ, కాబట్టి డెఫినెట్గా ఇక్కడే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 41 అనాలిసిస్ అండి. Refer to the table and answer the given questions. Data related to voting in 5 villages in 2013. There are 5 villages, name of the village A, B, C, D, E. Number of registered voters, percentage of registered voters who cast their votes, and number of invalid votes. Chala clear ga undi. Number of registered voters, percentage of registered voters who cast their votes, and number of invalid votes. Okay, yes. First question chudam. Question number 1. What is the difference between the total number of valid votes cast in village B and D together and the number of valid votes cast in village A? B and D together and village A, valid votes అడుగుతున్నాడు. valid votes ఏ చూద్దాం. ఏలో ముందు 85% కట్టాలి. 85% క్యాల్కులేట్ చేస్తే 3685. పర్సంటేజ్ వల్ల జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 3685 అంటే 36 into 85 అంటే ఇప్పుడు దీన్ని డబల్ చేస్తే 18, ఇది 170 అవుతుంది. ఇది డబల్ అయింది, ఇది సగం అయింది. 18 17s are 306. 3060. 3060 లోంచి 315 తీసేద్దాం. 315 తీసేస్తే 2745. దిస్ ఇస్ ద వ్యాలిడ్ వర్డ్స్ ఇన్ విలేజ్ ఏ. అండ్ బి అండ్ డి కనుక్కోవాలి. బి అండ్ డి, ఎస్ బి అండ్ డి. 3000లో 72 అంటే దాట్ ఈస్ 72 3s are 2160. 72%. దాంట్లోంచి 220 తీసేయాలి. 220 తీసేస్తే 40 అండ్ 1940. ఇది బి. అండ్ డి చూస్తే 4470s. 4470s అంటే 0 4 7s are 28 2 3080. 3080 minus 185. 185 చేసేస్తే 5, ఇక్కడ 7, 17 లోంచి 8 తీస్తే 9, ఇక్కడ 29, 29 లోంచి 28, 2895. సో బి అండ్ డి టుగెదర్, బి అండ్ డి టుగెదర్ అంటే 1940 యాడ్ చేస్తే 5 13 1 18 1 4835.
ఇప్పుడు 4835 లోంచి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 2745. Therefore 0, 13 లోంచి 9, 0, yes, 2090. Therefore the answer is second option, 2090. That is the difference between the number of valid votes cast in village B and D together, number of valid votes cast in village A. Next, what is the average number of votes cast in ACE? ACE అంటే A ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, 85%, 3060. ఓట్స్ కాస్ట్ అడిగాడు అంతే. సి చూస్తే 27 8s, 20 8s are 160, 7 8s are 56, 27 8s are 2160. 20 8s 160, 7 8s are 56, yes, 2160. అండ్ ఈ చూస్తే ఇప్పుడు 41 6, 41 6 are 246. Therefore 0, 18, 1, 1 అంటే 6. Okay. Yes, 7. 7680. 7680 by 3. 2560. Therefore, the answer is 2560, first option. 43. 43. 3 candidates M, N and O were contesting. 3 candidates M, N and O were contesting the election in village C. If the respective ratio of the number of valid votes received by M, N, O 4:6:7:6, so how many valid votes did M receive? M valid votes అంటున్నాడు. 2160 కదా టోటల్ ఓట్స్. 2780s మల్టిప్లై చేయాలి, 2160. వ్యాలిడ్ వర్డ్స్ అంటున్నాడు కాబట్టి 69 తీసేస్తే 69, 60 తీసేస్తే 21, therefore 2091, 2091, 69 తీసేస్తే 2091. దీంట్లో క్యాన్సిలేషన్ ఇప్పుడు M కావాలి మనకి. M వ్యాలిడ్ వర్డ్స్ అంటే 4/17, 17 into 2091, 17 cancellation, 17 cancellation, 20 one time, 3 39, 39 లో 2 times, 39 లో 2 times 34 పోతే 51, 51 అంటే 3 times. Therefore 4 123 is 480 plus 12, 492. Therefore the answer is 492. This is the valid vote received by M. Fifth option is the answer. Next, 44. 70% of the registered voters in village E are male. 50% of the male registered voters could cast their votes. What percentage of the registered female voters could cast their votes? So okay, village E మాట్లాడుతున్నాడు. village E లో టోటల్ 4100 అండి, 4100. అండ్ 4100 total number of registered voters. 60% of registered voters cast their votes and 100 invalid votes. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 70% of the registered voters in village E are male. Okay, 70% male అంటే remaining 30% female. 50% of the male registered voters could cast their votes. What percentage of the registered female could cast their votes? Very good. Male female allegation వేసేద్దామండి. allegation వేస్తే male, 50% of the male registered voters could cast their votes. What is the percentage of female registered voters could cast their votes? Female ఎంతమంది ఓట్ చేశారని అడుగుతున్నాడు. ఓవరాల్ ఫిమేల్, మేల్ అండ్ ఫిమేల్ 60% ఓట్ చేశారు. మేల్ ఫిమేల్ రేషియో కావాలి మనకి. మేల్ ఫిమేల్ రేషియో అంటే 70% ఆఫ్ ద రిజిస్టర్డ్ వాటర్స్ ఇన్ విలేజ్ ఇయర్ మేల్. మేల్ ఏమో 7 parts, ఫిమేల్ ఏమో 3 parts. వెరీ గుడ్. డిఫరెన్స్ 10%, 10% 3 parts, 3 parts 10% అంటే 7 parts కావాలి. 3 parts 10% అయితే 7 parts ఎంత? 70/3. 70/3 అంటే దట్ ఈస్ 23 1/3, 23 1/3, 23 1/3%, 23 1/3% మోర్. దీనికంటే 23 1/3% మోర్ అంటే మనకి 83 1/3. Therefore ఫిమేల్ రిజిస్టర్డ్ వాటర్స్ ఎంత పర్సెంట్ ఓట్ చేశారంటే 83 1/3. దట్ ఈస్ ద ఆన్సర్. 83 1/3, సెకండ్ ఆప్షన్. వెరీ క్లియర్ దాట్. ఏం చెప్తున్నాడు, ఇన్ విలేజ్ ఈ 70% ఆఫ్ ద రిజిస్టర్డ్ వాటర్స్ ఆర్ మేల్. 70% ఆఫ్ ద రిజిస్టర్డ్ వాటర్స్ మేల్ అయితే రిమైనింగ్ 30% ఆఫ్ ద రిజిస్టర్డ్ వాటర్స్ ఆర్ ఫిమేల్. ఓకే, అండ్ టోటల్ percentage of registered voters is 60. 60% of the registered voters ఓట్ చేశారండి. దే కాస్ట్ దేర్ ఓట్స్. మేల్ ఎంత ఓట్ చేశారు చెప్తున్నాడు. 50% ఆఫ్ ద మేల్ రిజిస్టర్డ్ వాటర్స్ కుడ్ కాస్ట్ దేర్ ఓట్స్. మరి ఫిమేల్ ఎంత ఓట్ చేశారంటే 83 1/3% ఫిమేల్ ఓట్ చేశారు. ఎలా అంటే డిఫరెన్స్ 10%, 3 parts 10% అయితే 7 parts
ఎంత వచ్చింది 70/3 23 1/3 23 1/3 దీనికి యాడ్ అవ్వాలి. సో దీనికంటే 10 లెస్ ఉంది కాబట్టి దీనికంటే ఇది మోర్ ఉండాలి. మీన్ వాల్యూ కంటే ఒకటి మోర్ ఉండాలి, మీన్ వాల్యూ కంటే ఒకటి లెస్ ఉండాలి. ఎంత మోర్ ఉండాలంటే 23 1/3 మోర్ ఉండాలి. దేర్ ఫోర్ 60 + 23 1/3 that is 83 1/3. Next 45. 45 in village D, the number of registered voters decreased by 25% from 2013 to 14. The percentage of the registered voter who cast their votes then who cast their if the percentage of registered voters who cast their votes and the number of invalid votes were equal in 2013 and 14, what was the number of valid votes cast in village D? బట్ 25% రెడ్యూస్ అయిందని చెప్తున్నాడు. 25% రెడ్యూస్ అయితే ఇక్కడ 4400లో 2400% అంటే 1100 రెడ్యూస్ అయితే 3300. సో రిమైనింగ్స్ ఏమంటున్నాడు కాబట్టి 70%. దీంట్లో 70% క్యాలిక్యులేట్ చేయాలి. 70/100. జీరోస్ గెట్ క్యాన్సిల్. 0 3 7s are 21 23. Therefore 2310. సో దీంట్లో 100 invalid votes, 100 invalid 185 invalid votes, sorry 185 invalid votes. 185 invalid votes తీస్తే 5, ఇక్కడ 0, 10 లోంచి 8 తీస్తే 2, 1, 2125. Therefore the answer is 2125. Third option is the answer. 2125, third option is the answer. Next 46. Approximations. 164 divided by 6 into 9. Therefore ఇక్కడ 3 times, ఇక్కడ 2 times, 2 దీంట్లో 82 3s are 246. Therefore the answer is 246. Yeah, 164 divided by 6 into 9. 3 cancellation 2 times, 3 times. 2 cancellation 82. 82 3s are 246. 243 is the approximate. Approximate value is 243, fifth option. Next 47. 1250 divided by 55 plus 1200 divided by 3. ఈ 3 cancellation దీంట్లో 400 times. ఈ 5 దీంట్లో 20, 250, 650 is the answer. Therefore the answer is 650, second option. Next 48. 150 divided by 3, 50 plus 141. 50 plus 141, 191. 191 is equal to how much percentage of 950? So 191 వచ్చిందండి. 191 is how much percentage of 950? Therefore into 100 చేస్తే that gives the percentage. ఇది 20% అండి. 20%, fifth option is the answer. Next 49. 49 చూస్తే 525 minus 165. 525 minus 165. 0, 12 minus 6, 6, 3, 360. 360 divided by 40. 360 divided by 40 is 9. 9 is equal to question mark square అని అడుగుతున్నాడు. Therefore question mark is equal to 3. First option is the answer. Next 50. 50 చూస్తే 125 plus 265. 125 plus 265. That is 390. 390 is equal to 75% of 390 minus 75% of 240. 240 75% అంటే 180. 180 తీసేస్తే 210. Therefore the answer is 210, first option. Next number series. Number series చూస్తే 180, 191, 193, 203, 206. The next number. ఇక్కడ చూస్తే ప్లస్ 11, ప్లస్ 2, ఇక్కడ చూస్తే ప్లస్ 10, ఇక్కడ చూస్తే ప్లస్ 3. ఆల్టర్నేటివ్గా 11, 10, 9, 2, 3, 4 అలా ఉండాలి. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్నేటివ్గా చూస్తే 11, 10 ప్లస్ 9 ఉండాలి. ప్లస్ 9 అంటే 206 ప్లస్ 9 215. Therefore the next number is 215. First option is the answer. Sorry, second option is the answer. 215, second option. Next 52. 3, 4, 9, 28, question mark. Next 566. This is into 1 plus 1.
into 2 plus 1 into 3 plus 1 into 4 plus 1 ఉండాలి. Into 4 plus 1 అంటే 113 అయి ఉండాలి. Therefore the answer is 113, fourth option. ఇప్పుడు into 5 plus 1 సరిపోయింది. నెక్స్ట్ 53 చూస్తే 418, 208, 102, 48, క్వశ్చన్ మార్క్ 5. ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే డివైడెడ్ బై 2 చేసాం అనుకోండి. డివైడెడ్ బై 2 అంటే ఇది 209 మైనస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 1 డివైడెడ్ బై 2 చేసాం అనుకోండి. ఇక్కడ 104 మైనస్ 2 అంటే ఇది డివైడెడ్ బై 2 చేసాం అనుకోండి. 51 మైనస్ 3 ఎస్ అంటే డివైడెడ్ బై 2 మైనస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 2 డివైడెడ్ బై 2 మైనస్ 3. ఇప్పుడు డివైడెడ్ బై 2 24 మైనస్ 4 అంటే 20 రావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు డివైడెడ్ బై 5 మైనస్ 5 ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 అంటే 10 మైనస్ 5 ఎస్ సరిపోయింది. డివైడెడ్ బై 2 మైనస్ 5 డివైడెడ్ బై 2 మైనస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 2 2తో డివిజన్ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 5. Therefore the answer is 20. 20 is third option. Next 54 3 1.5 1.5 3 and 12 the next number. ఇక్కడ ఇంటూ హాఫ్ జరిగింది. ఇంటూ హాఫ్ ఇంటూ 1 ఇది ఇంటూ 2 ఇంటూ 4 అంటే ఇంటూ 8 జరగాలి. ఇప్పుడు సో హాఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 జరుగుతుంది. 12 8s are 96. Therefore the answer is 96, third option. 55 153 155 160 170 187 the next number. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ఇక్కడ డిఫరెన్సెస్ మనం మాట్లాడితే 2 ఇక్కడ డిఫరెన్స్ 5 ఇక్కడ డిఫరెన్స్ 10 ఇక్కడ డిఫరెన్స్ 17 అంటే ఇది వన్ స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1 3 స్క్వేర్ ప్లస్ 1 ఇది 4 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏమై ఉండాలంటే 5 స్క్వేర్ ప్లస్ 1 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 26 యాడ్ చేస్తే 213 ఉండాలి. Therefore the answer is 213, fifth option. Next 56 చూస్తే inequalities. Square root of x is equal to minus 2 whole square. Minus 2 whole square is plus 4. ఇప్పుడు x కావాలంటే మనం ఇది x power 1/2 అండి. x power 1/2 is equal to 4. అంటే x is equal to ఏమవుతుందంటే ఇది 4 స్క్వేర్ అవుతుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే సో x is equal to 4 స్క్వేర్ అంటే x is equal to 16 ఇక్కడ x is equal to 16. బట్ y స్క్వేర్ is equal to 256 రెండోది చూస్తే y స్క్వేర్ is equal to 256 అంటే y is equal to plus or minus 16. So x is equal to 16, y is equal to plus or minus 16. Are you clear that? Therefore x greater than or equal to y. Therefore the answer is x greater than or equal to y. So second option is the answer. Very clear that root x is equal to minus 2 whole square ఇలా ఇచ్చాడు మనకి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే x is equal to దీని స్క్వేర్ ఆల్రెడీ ఇది ప్లస్ 4 అండి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయడం వల్ల 16 అవుతుంది అది. సో ఇది y is equal to plus or minus 16. Y is equal to plus or minus. Therefore x greater than or equal to y. That is the answer, second option. Next 57 చూస్తే 27 కి 12 రావాలి 9 3s. Therefore x is equal to minus 3 comma minus 9. Next 44 కి 11 4s. Y is equal to minus 4 minus 11. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఈ బోత్ ద రూట్స్ ఈ మధ్యలో ఉన్నట్టున్నాయి. Therefore the relationship between cannot be established between x and y. 58 చూస్తే 2 6 are 12,
12 అంటే 4 into 3. Therefore x is equal to ఏమవుతుందంటే 3 by 2 1.5 and 4 by 2 2. అలాగే ఇక్కడ 6 అండి, 6 అంటే -6 plus 1. Therefore y is equal to ఏమవుతుందంటే y is equal to -1, 6. Sorry. 12, 2 6 are 12. 12కి ఏం రావాలి మనకి? -7 రావాలి. -4 -3. -4 -3 అంటే 2 ఉంది కాబట్టి 3 by 2 1.5 4 by 2 సరిపోయింది అది. ఇక్కడ 6 అండి, 6 అంటే మనకి 2 3s కదా, 2 3s are 6. -2 -3. Yes. Therefore y is equal to 2, 3. Y is equal to 2, 3 అంటే x less than or equal to y. X less than or equal to y is the answer. X less than or equal to y, that is second option. Next 59. Second option. 340 is 120. 120 12 tens. 12 tens కాబట్టి x is equal to 10 by 3 minus 10 by 3 and minus 12 by 3 అంటే 4. అలాగే 3 14s are 42. 42 అంటే 6 7s. 6 7s అనగానే y is equal to minus 6 minus 2 minus 7 by 3. These are the roots. ఇది -2, ఇది -2.3333, ఇది 3.333. therefore ఈ రెండు కూడా పెద్దగా ఉన్నాయి ఆ రెండిట్ల కంటే. therefore x less than y. therefore the answer is x less than y. x less than y, fifth option is the answer. Next 60. 60 చూస్తే 5 2s are 10. 10కి -5 -2 తీసుకుంటే x is equal to ఏమవుతుందంటే 2 by 5, 5 by 5 is 1. Next 10 3s are 30. 10 3s are 30 and -6 into -5. Therefore y తీసుకుంటే 5 by 10, 5 by 10 అంటే 1 by 2, 6 by 10 3 by 5. ఓకే, 3 by 5. ఇప్పుడు వాల్యూస్ చూస్తే ఈ రెండు కూడా ఈ మధ్యలో ఉన్నాయి. Therefore the relationship between x and y cannot be established. Next 61. 61 చూస్తే number of refer to the graph and answer the given questions. The following data are regarding the number of rings sold by various stores in November 2014 and November 2015. Okay, November 14 November 15 మాట్లాడుతున్నాడు 1 year gap తో. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ రింగ్స్ సోల్డ్ బై స్టోర్ E in November 15 is what percentage more than sold by the same store in November 14. ఈ మాట్లాడుతున్నాడు. ఈ diamond November 14 that is 120, November 15 that is 280. 120 280, 120 280. సో ఇప్పుడు హౌ మచ్ పర్సెంట్ మోర్ అని అడుగుతున్నాడు. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, 160 by 120. therefore 4 by 3, 4 by 3 అంటే into 100 చేస్తే 133 1/3. therefore second option is the answer. 133 1/3%. 4 by 3 is nothing but 133 1/3. 62. All the stores sell two types of ring, gold and platinum. Respective ratio between platinum rings sold by store C and D in November. If all the stores sell two types of rings, gold and platinum, respective ratio between the platinum rings sold by store C and D in November 2015 is 2:3. November 2015, the number of gold rings sold by, ఇక్కడ ఏదో మిస్ అయింది. All the stores sell two types of rings, gold and platinum. Respective ratio between the platinum rings sold, gold and platinum అని ఉండాలి ఇక్కడ కూడా. Gold and platinum rings sold by C and D in November 2015. C and D. Platinum rings sold by. Okay. Platinum rings sold by C and D. C and D. Platinum rings sold by C and D November 2015 మాట్లాడుతున్నాడు. That is 3:2. Okay.
In November 2015, number of gold rings sold by store C is 10 more than that of store D. So what is the total number of gold rings sold by both the stores together in November 15? So okay, November 2015 చూద్దాం. November 15 అంటే దట్ ఈస్ ఇక్కడ మాట్లాడింది వాడు సి అండ్ డి. చూద్దాం. సి అండ్ డి ఎస్ 300 250. సి 300 November 15 పైది కదా, 300 250 సి అండ్ డి. C and D 300 250 and 550 total. If all the stores sell two types of ring, gold and platinum, respective ratio between the platinum rings sold by store C and D November 2015, number of gold rings sold by D is 10 more than gold rings మాట్లాడుతున్నాడు 10 more than that of so what is the number of gold rings sold by both the stores together in November 2015? Okay, ఇది ప్లాటినం రింగ్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ప్లాటినం రింగ్స్ సోల్డ్, గోల్డ్ రింగ్స్ సోల్డ్ బై స్టోర్ సి ఈజ్ 10 more than దట్ ఆఫ్ స్టోర్ డి అంటున్నాడు. ఇవెన్నో దానికంటే 10 ఎక్కువ, అంటే ఈ వై అయితే 10 ప్లస్ వై. ఎస్, ఇప్పుడు సి చూసామనుకోండి. సి చూస్తే ప్లాటినం 3x, ప్లాటినం ఈజ్ 3x అండ్ గోల్డ్ ఏంటంటే గోల్డ్ స్టోర్ డి వై అనుకుంటే y ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ 300 అంటే 3x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 290. ఎస్, అండ్ అది తీసుకుంటే డి తీసుకుంటే 2x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 250. ఓకే, దేర్ ఫార్ ఎస్, వెరీ క్లియర్ దట్ ప్లాటినం రింగ్స్ సోల్డ్ బై స్టోర్ సి అండ్ డి 3:2 రేషియో 3x 2x అనుకున్నాం. ఇది 3x. ప్లాటినం రింగ్స్ సోల్డ్ బై సి 3x, బట్ గోల్డ్ రింగ్స్ నెంబర్ ఆఫ్ గోల్డ్ రింగ్స్ సోల్డ్ బై సి ఈజ్ 10 more than డి అని చెప్పాడు. డి వై అనుకుంటే ఇది ప్లాటినం రింగ్స్. గోల్డ్ రింగ్స్ గురించి మాట్లాడదాం. గోల్డ్ రింగ్స్ సి అండ్ డి గోల్డ్ రింగ్స్ మాట్లాడితే ఇవి వై అయితే ఇది వై ప్లస్ 10. ఎస్, ఇది మాట్లాడుతున్నాం. ప్లాటినం రింగ్స్ గోల్డ్ రింగ్స్. ప్లాటినం రింగ్స్ 3:2 రేషియో, గోల్డ్ రింగ్స్ మాత్రం డి కంటే సి 10 ఎక్కువ. దేర్ ఫోర్ ఈ వై అయితే ఈ వై ప్లస్ 10. ఇప్పుడు మనం సి 2015లో మొత్తం రింగ్స్ సోల్డ్ 300, డి ఏమో 250. ఈ ఈక్వేషన్ వేస్తున్నాం మనం. ప్లాటినం 3x అండి, గోల్డ్ ఏమో y ప్లస్ 10, 3x ప్లస్ y ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ టు 300కి ఈక్వల్ చేస్తాం. అలాగే ఇది 2x, ఏది 2x డి 2x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 250కి ఈక్వల్ చేస్తాం. ఈ 10 అటువైపుకి వెళ్ళిపోతే 3x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 290. దేర్ ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే y గెట్ క్యాన్సిల్, x ఇజ్ ఈక్వల్ టు 40. x ఇజ్ ఈక్వల్ టు 40 వస్తే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. Yes, what is the total number of gold rings sold by both the stores together in November 2015? గోల్డ్ రింగ్స్ అడుగుతున్నాడు అంటే మనకి ఇక్కడ y తెలియాలి. ఇప్పుడు x వచ్చింది, x వస్తే ఇక్కడ మొత్తం 550 కదా, టోటల్ 550లో ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉన్నాయి అంటే x 40 కాబట్టి గోల్డ్ రింగ్స్ 3x ప్లస్ 2x 5x ఇజ్ ఈక్వల్ టు 200. ఆ 200 తీసేసాం అనుకోండి, రిమైనింగ్ 350 ప్లాటినం రింగ్స్ తీసేస్తే గోల్డ్ రింగ్స్ ఏక మిగతావి. దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ 350, ఫిఫ్త్ ఆప్షన్. ద నెంబర్ ఆఫ్ గోల్డ్ రింగ్స్, ప్లాటినం రింగ్స్ తీసేసాం, ప్లాటినం రింగ్స్ 200 తీసేస్తే టోటల్ 550లో ప్లాటినం రింగ్స్ 200 తీసేస్తే గోల్డ్ రింగ్స్ 350. దేర్ ఫోర్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 63. నెంబర్ ఆఫ్ రింగ్స్ సోల్డ్ బై స్టోర్ బి ఇన్ November 2015 were what percentage those sold by D in November 2015? Number of rings sold by store B in November 2015 is what percentage those sold by D in November 2015? November 14 ఏమో B అడుగుతున్నాడు, B అండ్ D. ఇది నవంబర్ 14 అంటే ఇది చూడాలి మనం. దేర్ ఫోర్ 160. నెంబర్ ఆఫ్ రింగ్స్ సోల్డ్ బై స్టోర్ B in November 14 that is D November 15.
D November 15 అంటే that is 250. 250. So 160 is what percentage of 250 అన్నాడు. 160 250 into 100. 50 cancellation ఇక్కడ 2 times, ఇక్కడ 5 times. ఈ 5 దీంట్లో 32 times, 32 2s are 64%. Therefore the answer is 64%. Second option. Next 64. What is the average number of rings sold by CDE November 14? CDE November 14. CDE November 14. November 14 అంటే CDE. C 240, D 300, 240, 300. E చూడాలి. CDE. Yes. E that is 120. 120 అంటే total 240, 120, 360, 360, 660, 660 by 3. 660 by 3 అంటే 220. Therefore the answer is 220. First option. The last one. Question number 65. What is the respective ratio between the total number of rings sold by stores A and B together? What is the respective ratio between the total number of rings sold by store A and B together in November 2014 and those sold by the same stores in 15? A and B together అడుగుతున్నాడు. A and B together నవంబర్ అంటే కిందకి చూడాలి. ఇది 280 ప్లస్ 160. 280 ప్లస్ 160 ఒకటి. అదే 350 ప్లస్ 200. 350 ప్లస్ 200 ఒకటి. అంటే ఈ రెండు కలిపితే 550. ఈ రెండు కలిపితే 0 4 440. Therefore ratio అడుగుతున్నాడు. రేషియో అడిగితే 110 cancellation, that is 4:5. 4:5 is the ratio. 4:5 is the ratio. Third option. Thank you very much.